మీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని రౌడీ ఆ పాప మెడపై కత్తి పెట్టి ప్రిన్సిపల్ని బెదిరిస్తూ ఉంటే ఆయన మీటింగ్లో ఉండి స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంటాడు. చూసుకోగానే ఖచ్చితంగా కాల్ చేస్తారు. మీరు అడిగిన డబ్బు పంపించేస్తాడు. పాపని ఏమీ చెయ్యొద్దు అని ప్రిన్సిపల్ కార్ డ్రైవ్ చేస్తూనే బ్రతిమలాడుతూ ఉంటుంది. మీ ఆయన డబ్బులు ఇచ్చే వరకు మీరిద్దరూ నా దగ్గర సేఫ్గా ఉంటారు. ఇవ్వలేదా అప్పుడు మీ ప్రాణాలు తీసేస్తాను. ముందు నేను చెప్పిన ప్లేస్కి కార్ని పోనివ్వు అని రౌడీ చెప్తూ ఉంటాడు. తర్వాత దాత్రి కేదార్ సరిగ్గా ప్రిన్సిపల్ మాట్లాడిన లొకేషన్ దగ్గరికి వస్తారు. అక్కడ బార్గేడ్ అలాగే అడ్డుగా ఉండి ఉంటుంది. ఇదే ప్రిన్సిపల్ మాట్లాడిన లొకేషన్ దాత్రి అని చెప్పడంతో తర్వాతే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. పద కేదార్ నేరుగా వెళ్దామని అక్కడి నుంచి బార్గేడ్ని అడ్డు తీసేసి దాత్రి కేదార్ మరి కాస్త దూరం వెళ్తారు. ఒక చోటికి వెళ్ళగానే అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేరుగా వెళ్తే స్కూల్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే సిటీ రోడ్డు వస్తుంది, రైట్కి వెళ్తే పోలీస్ స్టేషన్ వస్తుంది. ఇప్పుడు స్కూల్కి ఇంకా రాలేదని అక్కడున్న టీచర్స్ చెప్తున్నారు అని దాత్రి అంటే ఖచ్చితంగా మేడం స్కూల్కి అయితే వెళ్ళలేదు అని కేదార్ అంటాడు. నాకు తెలిసి వాడు ఖచ్చితంగా ఈ లెఫ్ట్ వైపే వెళ్ళి ఉంటాడు. పద కేదార్ అని మళ్ళీ దాత్రి కేదార్ బయలుదేరి వెళ్తూ ఉంటారు. వెళ్తూ వెళ్తూ దాత్రి వెంటనే రమ్యకి కాల్ చేసి మీరు చెక్ పోస్ట్ దగ్గరే ఉన్నారా అని అనడంతో ఉన్నాం మ్యామ్ అని రమ్య చెప్తుంది. అయితే మెరూన్ కలర్ కారు వస్తే కనుక నాకు వెంటనే ఇన్ఫామ్ చెయ్యి అని చెప్పడంతో ప్రతి ఒక్క వెహికల్ని కూడా చెక్ చేసి పంపించండి అని దాత్రి చెప్తూ ఉంటుంది. అలాగే మ్యామ్ అని రమ్య, కిరణ్, మేఘన అందరూ కూడా ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. అప్పుడే అదే రూట్లో ఆ ప్రిన్సిపల్ కారు వస్తూ ఉంటుంది. దూరం నుంచే రౌడీ గమనించి ఏంటి ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టారు, నువ్వు నీ భర్త బాగా తెలివి ప్రదర్శిస్తున్నారా, పోలీసులకి ఇన్ఫామ్ చేశారా ఏంటి అని అడగడంతో పాప ప్రాణాలు తీస్తామంటే మేమెందుకు అలా చేస్తాము, మేము చేయలేదు అని ఆవిడ చెప్తూ ఉంటుంది. అయితే నేను పాపను తీసుకొని డిక్కీలో దాక్కుంటాను. పోలీసుల దగ్గర నువ్వు ఏమీ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడావా నేను నీ పాప ప్రాణాలు తీసేస్తాను. డిక్కీ మాత్రం ఓపెన్ చేసి చూపించమంటే అస్సలు చూపించకు, నోరు మూసుకొని పద అని చెప్పడంతో అలాగేనని ప్రిన్సిపల్ అంటూ ఉంటుంది. దూరం నుంచే రమ్య మెరూన్ కలర్ కార్ని గమనించేసి వెంటనే దాత్రికి కాల్ చేసి మ్యామ్ మీరు చెప్పినట్లు మెరూన్ కలర్ కారు వచ్చింది అని చెప్పడంతో మేము 2 మినిట్స్లో అక్కడ ఉంటాము అని దాత్రి కేదార్ వచ్చేస్తారు. హాయ్ మ్యామ్, నమస్తే. ఏంటి మీరు నేరుగా స్కూల్కి రాకుండా ఈ రూట్లో ఎక్కడికి వెళ్తున్నారు అని దాత్రి అడుగుతూ ఉంటే నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని ఆవిడ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. అన్నట్లు మీరు పాపని తీసుకువస్తామని చెప్పారు కదా అని కేదార్ కూడా అడుగుతూ ఉంటే వెనుక సీట్లో పాప తిని పడేసిన కొన్ని తిండి ప్యాకెట్లన్నీ చూసి అడుగుతూ ఉంటే నేను పాపని తీసుకువద్దాం అనుకున్నాను కానీ తీసుకురాలేదు, అదే మీతో చెప్పబోయాను అని ఆ ప్రిన్సిపల్ మార్చి చెప్తూ ఉంటుంది. ఆవిడ టెన్షన్ పడటం అలా మాట్లాడటం మొత్తం చూసేసిన దాత్రికి డౌట్ వస్తుంది. మీ పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని దాత్రి సైగలతో అడగడంతో ఆవిడ కూడా అవునని సైగలతో చెప్తుంది. ఎక్కడ ఉన్నారు అని అడగడంతో డిక్కీలో ఉన్నారని ఆవిడ సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడు దాత్రి వాళ్ళని గమనిస్తుంది. ఓకే మేడం మీరు వెళ్ళండి అని దాత్రి చెప్తూ ఉంటుంది. అలాగే అని ఆవిడ వెళ్తూ ఉంటుంది. కేదార్ డిక్కీలోనే ఉన్నారు, కిడ్నాప్ చేశారు అని దాత్రి కేదార్కి అర్థమయ్యేలా చెప్తుంది. ఇక ఆ కారు వెళ్ళిపోవడంతో అదేంటి దాత్రి కిడ్నాప్ అయ్యారని తెలిసి కూడా నువ్వు అలా వదిలేశావు అని కేదార్ అనడంతో వాడికి డబ్బు అందే వరకు వాళ్ళు సేఫ్గానే ఉంటారు కేదార్, అదే మనం డిక్కీ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే పాప ప్రాణాలు తీసేస్తాడు, పదండి ఇప్పుడు వెళ్ళి కాపాడదాం అని దాత్రి చెప్తుంది. తర్వాత ఒక ప్లేస్కి రాగానే ఇక కార్ని ఆపేస్తుంది. మీరు చెప్పినట్లే మీరు చెప్పిన ప్లేస్కి తీసుకొచ్చేసాను కదా, మమ్మల్ని వదిలేయండి అని ప్రిన్సిపల్ వేడుకుంటూ ఉంటే నాకు డబ్బు అందగానే నేను మిమ్మల్ని వదిలేస్తానులే అని ఆ రౌడీ చెప్తూ ఉంటాడు. మా ఆయన కాసేపట్లో వచ్చేస్తాడు అని ఆవిడ చెప్తుండగానే వాళ్ళ భర్త డబ్బుల బ్యాగ్తో అక్కడికి వచ్చి మీరు చెప్పిన డబ్బులు 2 కోట్లు తీసుకొచ్చేసాను, ఇక నా పాపని వదిలేయండి అని అతను దండం పెడుతూ ఉంటాడు. అరగంటలో 2 కోట్ల డబ్బులు తీసుకొచ్చావంటే ఇంకో 2 కోట్లు అడిగినా తీసుకొచ్చి ఉండేవాడివన్నమాట, ఆ డబ్బు సరిపోయింది మీరు వెళ్ళొచ్చు అని అతను చెప్తూ వెనక్కి తిరగగానే దాత్రి వాళ్ళ కారు అక్కడ అడ్డుగా వచ్చి నిలబడి ఉంటుంది. ఓహో ఇదా నీ ప్లాన్, ఒంటరిగా వెళ్తున్న ఆడవాళ్ళపై అటాక్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం మీరు చేస్తున్న పని, ఎక్కడికి పారిపోతున్నావు అని దాత్రి చెప్తూ ఉంటే మీరు ఇలాంటివేదో చేస్తారని నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని బ్యాగ్తో తోసేసి వాడు పారిపోతూ ఉంటే నాకు చేజింగ్ తప్పేలా లేదే అని కేదార్ వాడిని వెంటబడి కొట్టి మరీ డబ్బుల బ్యాగ్ని పట్టుకువచ్చి మోకాళ్ళపై దాత్రి ముందు నిలబెట్టి ఉంటాడు. రమ్య, మేఘన ఇద్దరు వాడి చెంపలు పగలగొడుతూ ఉంటారు. ఒంటరి ఆడవాళ్ళపై అటాక్ చేస్తారా అని దాత్రి తిడుతూ ఉంటే మేఘన వాడి చెంపలు పగలగొడుతూ పదరా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి నీకు చుక్కలు చూపిస్తాం అని మేఘన తిడుతూ ఉంటుంది. మేడం మీరు సమయానికి మాకు ఇన్ఫామ్ చేయటం వల్లే
మీ పాపని మేము కాపాడగలిగాము సార్. మీరు కూడా మాకు ఇన్ఫామ్ చేశారు కాబట్టే సమయానికి మేము స్పందించగలిగాము. మీరు సమయానికి మాకు ఇలా ఇన్ఫామ్ చేస్తూ ఉంటే మేము ఖచ్చితంగా పాప ప్రాణాలు కాపాడటమే కాదు, అదే మీరు ఈ రౌడీలను నమ్ముకున్నారనుకో ఒక్కసారి వీళ్ళు ప్రాణాలు కూడా తీసేస్తారు. ఇక మీదట జాగ్రత్తగా ఉండండి అని చెప్పి డబ్బుల బ్యాగ్ని వాళ్ళ చేతిలో పెడతారు. పాప భయపడినట్లు ఉంది, వెళ్ళి ఓదార్చండి అని చెప్పి పంపించేస్తుంది. తర్వాత యువరాజ్కి మీనన్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. యువరాజ్, కుంభమేళాలో నీపై అటాక్ చేసింది ఎవరో తెలుసుకున్నావా అని అంటే, జేడీ టీమే అయి ఉంటుంది బాయ్ అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. జేడీ టీం అయ్యి ఉంటే ఏం పర్వాలేదు యువరాజ్, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అంతేకాదు కౌశికి ఒక జర్నలిస్ట్ మాత్రమే కాదు, మీ అక్క కూడా. ఒకవేళ నీ గురించి నిజం తెలిసిందే అనుకో, నన్ను వెతుక్కుంటూ పోలీసులు రావడం పెద్ద పనేమీ కాదు. అందుకే నువ్వు సేఫ్గా ఉంటేనే నేను సేఫ్గా ఉంటాను, అందుకే హెచ్చరిస్తున్నాను అని చెప్పడంతో, లేదు బాయ్, అక్క అయితే నన్ను చూడలేదు, నేను కన్ఫర్మ్గా చెప్పగలను అని యువరాజ్ చెప్తాడు. సరే టేక్ కేర్ అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత యువరాజ్ గన్ చూసుకుంటూ, అమ్మో అక్కకి కనుక నేను మీనన్కి పనిచేస్తున్నానన్న విషయం తెలిసిపోతే నన్ను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసేస్తుంది. అసలు అక్కకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని అనుకుంటూ రివాల్వర్ పెడుతూ ఉంటే అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి యువరాజ్ గన్ను ఉన్న చేతిని పట్టుకుంటుంది. రే ఏంట్రా ఇది అని అడుగుతూ నిలదీస్తూ ఉండడంతో, ఏంటక్క కొత్తగా అడుగుతున్నావు, మనం లైసెన్స్తో తీసుకున్న రివాల్వర్ ఇది అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. లైసెన్స్తో తీసుకున్న రివాల్వర్ ఇది కాదే అని కౌశికి అంటుంది. మర్చిపోయా, ఇది నా ఫ్రెండ్ రివాల్వర్, నా లాక్ కరెక్ట్గా ఉందా లేదో నన్ను చెక్ చేసి లోపల పెడుతున్నా అని యువరాజ్ చెప్తాడు. ఎవర్రా ఆ ఫ్రెండ్? నాకు తెలియకుండా నీకు రివాల్వర్ ఇచ్చిన ఫ్రెండ్ ఎవరు? నాకు ఆ ఫ్రెండ్ ఎవరో చాలా బాగా తెలుసు. ఆ డాన్ క్రిమినల్ మీననే కదా నీకు ఈ రివాల్వర్ ఇచ్చింది. నువ్వు ఆ మీనన్కి క్రిమినల్ పనులన్నీ కూడా చేసి పెడుతున్నావు కదా, ఆ మీనన్తో నువ్వు చేతులు కలిపావు కదా అని రివాల్వర్ చూపిస్తూ కౌశికి నిలదీస్తూ ఉంటుంది. వెంటనే యువరాజ్ తడబడుతూ కౌశికి చేతిలో ఉన్న రివాల్వర్ని తన చేతిలోకి తీసుకొని, అక్క నువ్వేం మాట్లాడుతున్నావు, మీనన్కి నేనెందుకు పని చేస్తాను, నువ్వు ఈ మధ్య అందరూ చెప్పిన మాటల్ని భలే నమ్ముతున్నావక్క, అవన్నీ నమ్మకక్క అని చెప్తూ ఉంటాడు. సరే వేరే వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మను, కానీ నా కళ్ళతో నేను చూసినవి నమ్మొచ్చా? నువ్వు కుంభమేళాలో సీఎంపై మీనన్తో ఫోన్లో మాట్లాడటం, రివాల్వర్ పట్టుకొని షూట్ చేయబోవడం నేను మొత్తం కూడా చూశాను, రాయి విసిరి వేసింది కూడా నేనేను అని కౌశికి చెప్తూ ఉండడంతో, అంటే అక్క నన్ను చూసేసిందా అని యువరాజ్ మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, నాకు నిజం తెలిసిపోయింది, ఎలా తప్పించుకోవాలి, ఇంకా ఏం కవర్ చేయాలి అని ఆలోచిస్తున్నావా? అసలు నువ్వు ఒక అండర్ వరల్డ్ డాన్కి పని చేయటం ఏంటి? నువ్వేంటి, మన వంశం ఏంటి, మన పేరేంటి, ప్రతిష్ఠ ఏంటి? అసలు నువ్వు ఒక డాన్తో చేతులు కలిపావని తెలిస్తే సొసైటీలో నీ పేరు ఏమైపోవాలి? సొసైటీ సంగతి పక్కన పెట్టు, ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలి? నిన్ను నమ్ముకున్న నీ భార్య నిషి ఏమైపోవాలి? నీపైనే నమ్మకం పెట్టుకున్న పిన్ని ఎప్పటికైనా నువ్వు మారిపోతావు, బాధ్యతగా ఉంటావని ఎదురు చూస్తున్న బాబాయ్ ఏమైపోతారు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. అక్క ప్లీజ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావటం లేదు అని యువరాజ్ తప్పించుకొని హాల్లోకి వస్తాడు. అయినా కూడా కౌశికి అసలు వదలకుండా యువరాజ్ అంటూ హాల్లోకి వస్తుంది. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అని కౌశికి అడుగుతూ ఉంటే, అక్క ప్లీజ్ నువ్వు ఏదేదో ఊహించుకొని నువ్వు నాపై నిందలు వేయటం ఆపేసే అక్క, నీకేం తెలీదు అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఏమైంది వదిన అని ధాత్రి, అక్క ఏమైంది అని కేదార్ కూడా అడుగుతూ ఉంటారు. రే మీకు సంబంధం లేని విషయాలు మధ్యలో కలగజేసుకోకండి అని యువరాజ్ చెప్తాడు. వీడు ఆ మీనన్తో చేతులు కలిపాడు, మీనన్తో చేతులు కలిపి ఇల్లీగల్ పనులన్నీ చేస్తున్నాడు అని కౌశికి చెప్పడంతో అప్పుడే అక్కడికి వచ్చిన నిషి, సుధాకర్, వైజయంతి చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. నువ్వు ఒక క్రిమినల్ అని కౌశికి చెప్తూ ఉంటే, ఏంటి వదిన యువరాజ్ క్రిమినలా, ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్తున్నదంతా నిజమేనా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. నిషి అని ధాత్రి మాట్లాడబోతూ ఉంటే, నువ్వు ఊరుకోవే, నేను అడుగుతున్నది వదినని, మీరు చెప్పండి వదిన అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అవును నేను చెప్పింది నిజమే, యువరాజ్ మీనన్తో చేతులు కలిపాడు, యువరాజ్ ఒక క్రిమినల్ అని కౌశికి మళ్ళీ చెప్తూ ఉంటుంది. ఏందమ్మే అబ్బోడు అలాంటి పనులు ఎందుకు చేస్తాడు, ఎవరో కావాలనే అబ్బోడిని ఇరికించడానికి ఇలా చేసి ఉంటారు అని వైజయంతి ధాత్రి కేదార్ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటే,
ఎవరో ఇరికిస్తే ఇరుక్కునేంత అమాయకుడు కాదు యువరాజ్. చాలా పెద్దవాడైపోయాడు. మొన్న ఏం జరిగిందంటే అని కౌశికి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. ఇది ఇల్లీగల్ అని తెలిసినా కూడా మీనంతో చేతులు కలిపి అన్నీ చేస్తున్నాడు అని కౌశికి అంటే, అక్క అన్నీ అబద్ధాలు చెప్తోంది. అక్క మాటలు అసలు నమ్మకండి. ఎందుకంటే ఈ ఇంటి వారసుడిగా కేదార్ని నిరూపించడానికి నేను అడ్డుగా ఉన్నాను కదా. అందుకే అక్క స్వార్థంతో ఇలా మాట్లాడుతోంది. నన్ను నేరస్తుడిని చేస్తోంది అని యువరాజ్ చెప్తూ ఉంటే ధాత్రి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది.